ఒక చిన్న గ్రామంలో రాము అనే బాబు ఉండేవాడు. రాము చాలా చిలిపి, కాని కొంచెం ఆలస్యంగా చేసే అలవాటుండేది. ఏ పని అయినా తర్వాత చేస్తాను అని వాయిదా వేస్తుండేవాడు. ఒకరోజు సాయంత్రం రాము అమ్మ అతనిని పిలిచింది. రామూ, రాత్రి పడుకోడానికి మంచం రెడీ చేసుకో అంది. రాము అలా అన్నాడు. అమ్మా, ఇంకా టైముంది కదా, తర్వాత చేస్తాను. అమ్మ నవ్వింది, కాని ఏమీ అనలేదు. రాము మామ ఇంటికి వచ్చాడు. ఆయనకి ఒక మంచి మడత మంచం ఉంది. అమ్మ చెప్పింది. మామకేమో మడతామంచం. తరువాత అన్నయ్య వచ్చాడు. అతను తన నవారు మంచం మీద సర్దుకొని పడుకున్నాడు. అమ్మ మళ్ళీ చెప్పింది. అన్నకేమో నవారు మంచం. తాతయ్య కూడా వచ్చాడు. ఆయనకి పాత నులకా మంచం ఉంది. అమ్మ నవ్వుతూ చెప్పింది. తాతకేమో నులకా మంచం. ఇవాళంతా వాళ్ళంతా తమ తమ మంచాల మీద సర్దుకుని నిద్రపోతున్నారు. కాని రాము మాత్రం ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు. ఇవాళంతా వాళ్ళంతా తమ తమ మంచాల మీద సర్దుకుని నిద్రపోతున్నారు. కాని రాము మాత్రం ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు. కొద్దిసేపటికి అతనికి నిద్ర వచ్చింది. అప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి అన్నాడు. అమ్మా, నాకు మంచం ఎక్కడా? అమ్మ మెల్లగా చెప్పింది. నీకు నేను ముందే చెప్పాను కదా సిద్ధం చేసుకోమని, ఇప్పుడు ఆలస్యమైపోయింది. రాము బాధపడ్డాడు. అమ్మా, ఇప్పుడు ఏం చెయ్యాలి? అమ్మ నవ్వుతూ చెప్పింది. నీకు నాకు పందిరి మంచం. అంటే ఇంటి బయట చిన్న పందిరి కింద ఒక సాధారణ మంచం వేసింది. రాము మొదట్లో కొంచెం బాధపడ్డాడు. అయ్యో, అందరికీ మంచి మంచాలున్నాయి, నాకు మాత్రమే ఇలా ఎందుకు అని అనుకున్నాడు. కాని కొద్దిసేపటికి అతను పైకి చూశాడు. ఆకాశంలో నక్షత్రాలు మెరిసిపోతున్నాయి. చల్లని గాలి వీస్తోంది. అతనికి చాలా నచ్చింది. అమ్మ వచ్చి దగ్గర కూర్చుంది. రామూ, చూశావా? ఆలస్యం చేయకుండా ఉంటే నువ్వు నీకు నచ్చినట్టు మంచం ఎంచుకోగలిగేవాడివి. రాము అర్థం చేసుకున్నాడు. అమ్మా, ఇకనుంచి నేను పనులు ఆలస్యం చెయ్యను. మరుసటి రోజు రాము చాలా మారిపోయాడు. అమ్మ చెప్పిన పని వెంటనే చేసేవాడు. సాయంత్రమయ్యాక తన మంచాన్ని ముందుగానే సర్దుకుని పెట్టుకున్నాడు. అమ్మ చూసి చాలా సంతోషపడింది. మంచి పనులు వెంటనే చెయ్యాలి. ఆలస్యం చేస్తే అవకాశాలు మిస్సవుతాయి. ఉన్నదానితో సంతోషంగా ఉండాలి.